దేవుడు యాపేతుని విశాలపరచును, అతడు సేవ గుడారములు నివసించును, అతనికి కానాను దాసుడగును. చాలండి. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల గురించి మనము అనేక సందర్భాలలో జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాము. అయితే అసలు ఇశ్రాయేలు జనాంగం అనేది ఎక్కడి నుండి వచ్చింది, లేదా ఇశ్రాయేలు ప్రజల యొక్క పితరులు పుట్టుపూర్వత్రాలు ఏంటి అని ఆలోచన చేస్తే, ఒకవేళ మిమ్మల్ని అడిగితే మీరు ఏం చెప్తారంటే, ఇంకెవరండి, ఆదాం గారు ఉన్నారు కదా, ఆదాం అవ్వాలంటే కదా ఎవరైనా వచ్చింది. మొట్టమొదటిగా ఈ సృష్టిలో ఆది పితరులైనటువంటి తల్లిదండ్రులు దేవుడు కలుగు చేస్తుంది వారినే కనుక మరి వారినే వచ్చారు అంటారు. అంటే నిజమే, ఆది తల్లిదండ్రులు సృష్టి క్రమములో దేవుడు తన స్వహస్తాలతో తయారు చేసినటువంటి మరి మనుషులుగా వారి ఇరువురు కనబడుతూ ఉన్నారు. అయితే వారిని గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆ తదనంతరము వంశావళి అనేది లేదా ఇశ్రాయేలు జనాంగం అనేది ఈనాడు మనకు తెలుసు. బైబిల్ గ్రంథంలో మీకు ఎప్పుడైనా అనుమానం వచ్చిందో లేదో నాకు తెలియదు కానీ ఫిలిస్తీన్లు ఎవరు, అమాలేకీలు ఎవరు, అసలు ఈ పెరిచీలు ఎవరు, యొబీషీలు ఎవరు అంటే బైబిల్ గ్రంథంలో ఒక్కొక్కరు ఒక్కొక్క తెగ ఉన్నారు కదా. ఇలా రకరకాల గోత్రాలు ఉన్నాయి. మరి వారందరూ ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు అంటే అవన్నీ మనకెందుకండి, యేసుప్రభు వారు కావాలి, ఆ తర్వాత అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు కావాలి. అంటే ఇలా బైబిల్ గ్రంథాన్ని మనకు నచ్చినటువంటి రీతిలో షార్ట్కట్లో ఎన్నుకుంటూ అనుకూలమైనటువంటి అంశాలను జ్ఞాపకం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాం చాలా సందర్భాలలో. అయితే ఈనాటి పాఠ్యాంశంలో ఒక చిన్న విషయాన్ని మాత్రమే నేను మీతో పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. గమనించండి, నోవాహు కాలంలో దేవుడు ఆ తరమంతుడిలో నీ ఒక్కడవే నా కనులకు నీతిమంతుడిగా కనిపించావు అని దేవుడు నోవాహు విషయంలో సాక్ష్యం ఇచ్చినట్టుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అంటే ఆనాటి తరంలో దేవుడు నోవాహుని ఎన్నుకోవడానికి గల కారణం ఏంటి ఏమంటారు? ఆనాటి కాలంలో దేవుడు నోవాహును మాత్రమే ఎన్నుకోవడానికి గల కారణం ఏంటి అతనిలో ఉన్నటువంటి లక్షణాలు అని అంటే, దేవుడి కనులకు ఎలా కనిపించాడట, నీతిమంతుడిగా కనపడ్డాడట. అంటే ఆ తరమంతుడిలో తనొక్కడే నీతిమంతుడిగా ఎంచబడితే, అంటే మీరు గమనించండి, ఈరోజు మనం ఒక్కరిమే దేవుని సన్నిధిలో ప్రార్థనా సహవాసములు కొనసాగుతూ ఉన్నాం. ఏమంటే నా భర్త పిల్లలు మందిరానికి రారండి, లేదంటే నా భార్య పిల్లలు మందిరానికి రారండి, లేదా నా తల్లిదండ్రులు మందిరానికి రారండి అని అంటే, ఈరోజు దేవుడు నిన్ను ఒక్కడిని బట్టే నీ తరమంతుడిని కూడా దేవుడు ఆశీర్వదించబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నోవాహు యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, తనకి నోవాహు గర్భాన్ని ఎంతమంది కుమారులు జన్మించారు? నోవాహుకి ఎంతమంది పిల్లలండి? 3. సేము, హాము, యాపెతు. అంటే పెద్ద కుమారుడి పేరు ఏం పేరు? సేము. అంటే ఇప్పుడు దేవుడు సేముని లేదా తర్వాత హాము, యాపెతుల గురించి ఆలోచన చేస్తే వారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఈరోజు ఒక తల్లి గర్భాన్ని పుట్టినటువంటి బిడ్డలందరూ ఒకే రకమైనటువంటి స్థితిలో సెటిల్ అయిన వారు కాదు. ఒకరు వ్యాపారం చేస్తే ఇంకొకరు ఉద్యోగం చేస్తారు, ఒకరు కూలి పనికి వెళ్తూ ఉంటే ఇంకొకరు మంచి అంటే వెల్ సెటిల్డ్. అంటే ఎందుకు వాళ్ళు అలా ఉన్నారు అని అంటే వారి జీవితాలలో వారికి ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు అలాంటివి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇక్కడ నోవాహు గర్భాన్ని జన్మించినటువంటి బిడ్డల విషయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు అన్నాడు, మీరు జాగ్రత్త గమనించండి, మీకు ఒక సామెత మీకు తెలుసు, లోకంలో ఒక సామెత ఉంది, బళ్ళు ఏమవుతాయట, వాడలు అవుతాయంట, వాడలు బళ్ళు అవుతాయంట. అలా ఎందుకు అవుతుంది? ఇంకొక మాట ఉంది బైబిల్ గ్రంథంలో, కడపటి వారు మొదటి వారు కడపటి వారు. అంటే దేనిని బట్టి అలా అవడానికి గల కారణం ఏంటి? ఎవరికి కారణం ఉందా లేదా? కారణం ఖచ్చితంగా కారణం ఉంది. కారణం లేకుండా ఏది కూడా దేవుడు తన నోట మాట పలకడు. అందుకనే ఇక్కడ నోవాహు తన పిల్లలను చక్కగా ఆశీర్వదించిన తర్వాత నిజానికి దేవుడు అబ్రహాముతో కానీ ఇస్సాకుతో కానీ యాకోబుతో కానీ, ఇస్సాకు యాకోబుని పక్కన పెడతాం, యాకోబుని దేవుడు ఆశీర్వదించాడు, ఇస్సాకును కూడా ఆశీర్వదించాడు. అబ్రహాముతో దేవుడు ఏమని ఆశీర్వదించాడు? అబ్రహామా, అనేక జనాంగములకు నువ్వు ఎలా ఉంటావు? తండ్రిగా ఉంటావు కదా. అంటే అనేక జనాంగములు ఎలా ఉంటాయంటే నాశనమైపోతాయని దేవుడు ఆశీర్వదించాడా? ఆశీర్వాదములకు కారకులుగా ఉంటారని దేవుడు ఆశీర్వదించిన తర్వాత మరి వారి జీవితంలో అనేక సందర్భాలు 400 సంవత్సరాలు కానీ, లేదా అక్కడ బబులోను రాజ్యంలో 70 సంవత్సరాలు కానీ, ఎందుకు అన్ని సంవత్సరాలు బానిసత్వం బ్రతుకు అంటే అనుభవించవలసి వచ్చింది? ఎప్పుడైనా వచ్చాయి క్వశ్చన్ అనేది? ఎందుకు దేవుడు అలా వారిని ఆ పరిస్థితుల్లో ఉంచాడు అని అంటే మనం ఏమంటామంటే, వారు దేవుని మాట వినలేదు కాబట్టి దేవుడు వారికి అలాంటి పనిష్మెంట్ ఇచ్చాడండి. నిజమేనా?
వారు దేవుని మాట వినలేదు కనుక వారికి పనిష్మెంట్ ఇచ్చాడా, లేదంటే వారి పితరుల యొక్క నడవడికను బట్టి దేవుడు ఆ స్థితిలో ఉంచాడా అని ఆలోచన చేస్తే ఇక్కడ చూడండి, మనం జ్ఞాపకం చేసుకుంటూ నోవా గర్భాన్ని 3 కుమారులు జన్మించారు. ఈ 3 కూడా 3 ఖండాలుగా ప్రపంచంలో ఒక్కొక్క దేశానికి అధినేతలుగా అనుకుందాం 3 ఖండాలుగా విభజించబడ్డాయి. 3 ఖండాలుగా విభజించబడిన తర్వాత ఇశ్రాయేలీయులు అనేవారు సేము వంశంలో నుంచి వచ్చారు. ఏ వంశంలో నుంచి? సేము వంశంలో నుండి వచ్చారు. అయితే ఇక్కడ మీరు 27వ వచనాన్ని ఒకసారి చదవండి. దేవుడు యాబేతుని విశాలపరచును, అతడు సేము గుడారములో నివసించును. అతనికి కానాను ఎలా ఉంటాడట? కానాను దాసుడు అవుతాడు. ఇప్పుడు చూడండి, ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడ ప్రయాణం వెళ్తున్నారు? ఐగుప్తు నుండి. దేనికోసం వెళ్తున్నారు? నా ప్రశ్న మీకు అర్థం కాలేదు. ఇప్పుడు ఐగుప్తులో ఏం చేశారు వీళ్ళు? ఐగుప్తులో ఎలా ఉన్నారు? బానిసలుగా ఉన్నారు. మరి ఇప్పుడు కనాను ఎక్కడికి ఎందుకు వెళుతూ ఉన్నారు? స్వతంత్రాన్ని అనుభవించడానిక? మరి ఇక్కడ ఏమని రాయబడి ఉంది? కనానులో అంటే మీరు జాగ్రత్త గమనించండి. కొన్ని సందర్భాలలో ఇక్కడ మనము జాగ్రత్తగా చదివితే సేములో నుండి ఇశ్రాయేలు జనాంగం వచ్చింది, హాములో నుండి మిశ్రమ వంశావళులు వచ్చాయి. అర్థమవుతుందండి? సేము అనేటువంటి నోవా కుమారుల నుండి ఇశ్రాయేలు జనాంగం, ఆ గోత్రాలన్నీ కూడా ఇశ్రాయేలు జనాంగములు వచ్చాయి. అంటే ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఏమని వాగ్దానం చేశాడంటే, నేను మిమ్మల్ని అంచెలంచెలుగా ఆశీర్వదిస్తాను, అంటే మిమ్మల్ని తలగా ఉంచుతాను, మిమ్మల్ని అందరూ కూడా తోకగా ఉంచను. మీరు అప్పించేవారుగా ఉంటారు కానీ అప్పు పుంజుకునేవారుగా ఉండరు. మీరు అనేకులకు ఆశీర్వాదములకు కారకులుగా ఉంటారు కానీ భిక్షమెత్తుకునే వారిలా ఉండరు. అంటే ఈరోజు దేవుని సన్నిధిలో చాలా సందర్భాల్లో మనకు వచ్చే అనుమానాలు ఏంటంటే, ఏమండి దేవుని నమ్ముకున్న తర్వాత ఇదివరకు లోకంలో ఉన్నప్పుడే బాగుండేది, దేవుని నమ్ముకున్న తర్వాత ఎక్కడో కొంచెం కొరత నా బ్రతుకులో కనిపిస్తూ ఉంది, ఎక్కడో నా బ్రతుకులో కొరత కనిపిస్తూ ఉంది అనే ప్రశ్నలు మన జీవితాల్లో తలెత్తుతున్నప్పుడు ఇక్కడ చూడండి, షేము అనేటువంటి నోవా కుమారుడు పెద్ద కుమారుడు వంశావళి నుండి ఇశ్రాయేలు జనాంగం వచ్చింది. హాము అనేటువంటి ఆ కుమారుడు నుండి రెండవ కుమారుడు నుండి ఎవరు వచ్చారు? మిశ్రమ జాతులు, మిశ్రమ వంశావళులు వచ్చినట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. చూడండి, అయితే ఐగుప్తులో ఎన్ని సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు? మిశ్రమ వంశావళులు వారి మధ్యలో. ఐగుప్తులో సేమి వంశావళి ఇశ్రాయేలు ప్రజలు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 400 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. ఈ 400 సంవత్సరాలు బానిసలుగా ఉండి భయంకరమైన శ్రమలు వెట్టి చాకిరీ చేసి, అంటే అసలు అలా ఎందుకు జరిగింది? కారణం ఏంటంటే, ఈరోజు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి వాక్య భాగంలో మనము కొన్ని విషయాలను మనము జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. దేవుడు చేసినటువంటి వాగ్దానములు ఏమి కూడా నిరర్థకము కాదు. కానీ కొన్ని సందర్భాలలో మనకి అనేక రకాలైనటువంటి ప్రశ్నలు మనకు తలెత్తుతున్నప్పుడు మనం ఏమైనా ఆలోచన చేస్తామంటే, అసలు ఈ పరిస్థితులన్నీ ఎందుకు ఇలా అవుతున్నాయి, ఎందుకు తలకిందులైపోతూ ఉన్నాయి? దేవుడు నన్ను ఆశీర్వదిస్తానన్నాడు కదా, దేవుడు నన్ను తలగానే ఉంచుతానన్నాడు కదా, అనేకులకు అంటే ఆశీర్వాదములకు కారణంగా ఉంచుతానన్నాడు కదా, ఏంటి నా పరిస్థితి ఎలా ఉంది అని మనకు కూడా కొన్నిసార్లు వస్తూ ఉంటాయి అనుమానాలు. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఏంటి ఆ కారణాలంటే, యాకోబు అసలు ఇశ్రాయేలు ప్రజలను తీసుకొని, అనగా ఎంతమంది తీసుకొని 70 మందితో యాకోబు ఎక్కడికి వెళ్ళాడు? 70 మందితో ఎక్కడికి వెళ్ళాడు యాకోబు? ఐగుప్తు వెళ్ళిపోయాడు. కారణం ఏంటో తెలుసా? ఎందుకు కారణము? ఈరోజు మన ఇంట్లో శ్రమ వచ్చింది, మన ఇంట్లో కొద్ది ఇబ్బంది వచ్చింది, మన ఇంట్లో ఏవో కొన్ని సమస్యలు తలెత్తినప్పుడు మనం వెంటనే మనం చూసేది ఎవరి వైపు తెలుసా? ఎవరి వైపు? చాలా వరకు 99% దేవుని వైపు చూసేవారు చాలా అరుదు. ఎందుకు అంటే వెంటనే లోకములు మన చుట్టుపక్కల వారు ఉన్నారు, మన బంధువులు స్నేహితులు వారందరి వైపు అంటాం, ఇదిగో మా అమ్మాయికి సమస్య వచ్చింది, మా అబ్బాయికి సమస్య వచ్చింది, లేదా నా అనారోగ్య పరిస్థితి, నా కుటుంబ సమస్య, ఆర్థిక సమస్య, ఇదిగో నాకు వచ్చినటువంటి సమస్యను బట్టి నేను నిన్నేం చేస్తూ ఉన్నాను? అర్జిస్తూ ఉన్నాను, నీ సహాయాన్ని నేనేం చేస్తూ ఉన్నాను? కోరుకుంటూ ఉన్నాను. ప్లీజ్ దయచేసి నాకు సహాయం చేయవా? నీకు చాలా విషయాలు తెలుసు కదా, నీకు చాలా విషయాలు తెలుసు కాబట్టి ఒకసారి నేను అర్థం చేసుకుంటావని నేను అనుకుంటా ఉన్నాను. నేను నీ దగ్గరికి ఎందుకు వచ్చాను అని అంటే, నువ్వు నాకు ఏం చేస్తావని? సహాయం చేస్తామని. అంటే ఈరోజు లోకం మీద ఆధారపడేటువంటి బ్రతుకులు మన జీవితాల్లో మనకు కనబడుతూ ఉన్నాయి. ఇక్కడ భక్తుడైనటువంటి యాకోబు గారి గురించి ఆలోచన చేస్తే నిజమే, వారు ఉన్నటువంటి ప్రదేశంలో కరువు వచ్చింది, కానీ వారు ఎవరితో ఆశీర్వదించబడ్డారు? ఏమండి, ఎవరితో ఆశీర్వదించబడ్డాడు యాకోబు? ఉందా బైబిల్ అసలు? ఎవరితో ఆశీర్వదించబడ్డాడు? దేవుడు అన్నాడు, యాకోబా ఇడ్లీ చెల్లేటప్పుడు ఏమన్నాడు? చిన్న రాయి తల కింద పెట్టుకుని పడుకుంటే చాలా సందర్భాల్లో మీకు పరిచయం చేశాను, రాయి ఎవరు కాదు, యేసుక్రీస్తు ప్రభువు వారే.
క్రీస్తుని ఆధారం చేసుకున్న వారు ఎవరు కూడా నష్టపోయినట్టు చరిత్రలో లేదు. యాకోబుతో దేవుడు అన్నాడు, నీవు మాత్రమే కాదు, నీ పిల్లలు నేనేం చేస్తాను, ఆశీర్వదిస్తాను అన్నాడు. అంటే కరువు వచ్చిన తర్వాత నిజానికి యాకోబు ఎవరి మీద ఆధారపడి ఉండాలి? దేవుని మీద ఆధారపడి ఉండాలి. అంటే ఆకర్షణ. చదవండి, వాక్య భాగం చదవండి. ఆదికాండం 42వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు చదువుకుందాం. ఆదికాండము 42వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు. ధాన్యం ఐగుప్తులో ఉన్నదని యాకోబు తెలుసుకున్నప్పుడు మీరేలా ఒకరు ముఖం ఒకరు చూచుచున్నారని తమ కుమారుడితో నేను, ఐగుప్తులో ధాన్యం ఉన్నదని వింటిని, మనము చావుకు బ్రతుకున్నట్లు మీరు అక్కడికి వెళ్ళి మన కొరకు అక్కడ నుండి ధాన్యమును కొనుక్కొని రండి అని చెప్పగా చాలండి. హల్లెలూయా. నిజానికి యాకోబు ఏం చేస్తూ ఉన్నాడు? ఎవడండి యాకోబు వయస్సు ఆ టైంలో మనకి ఎంత రాయబడి ఉంది? యాకోబు గురించి ఏమని పరిచయం చేస్తూ ఉన్నాడు? ఈ అన్నదమ్ములందరూ యోసేపు దగ్గరికి వెళ్ళిన తర్వాత నా తండ్రి మంచి యవ్వనంలో ఉన్నారని పరిచయం చేశారా? ఏమని పరిచయం చేశారు? అయ్యా, నా తండ్రి వృద్ధాప్యంలో ఉన్నాడు, ఒకవేళ ఇక్కడ సిమియోను ఇచ్చేస్తే తను చనిపోతే, తనకి ఏదైనా హాని కలిగితే నా తండ్రి గుండెకి చచ్చిపోతాడు అక్కడ. అంతేనన్నారు. నా తండ్రి చాలా వృద్ధాప్యం, ఇప్పుడు వృద్ధాప్యంలో ఉన్నాడు, ఎక్కడ ఉంటాడు? మచ్చ మీద ఉంటాడా, ఊరి మీద సకారు చేస్తాడా? మరి ఐగుప్తులు ధాన్యం ఉన్నది యాకోబుకి ఎలా తెలుసు? ఐగుప్తులు ధాన్యం ఉందని మిగిలిన పిల్లలకు తెలియకుండా యాకోబుకి ఎలా తెలుసు? యాకోబు అంటాడు, అంటే విన్నాడట. ఎవరి ద్వారా విన్నాడు? మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. వృద్ధాప్యం వచ్చిన తర్వాత అదే ఏమంటారంటే సాధిస్తుంటారు కదా, వయసు పెరిగిన తర్వాత వివేచన జ్ఞానం అంటారు. వయసు పెరిగే కొద్దీ ఎలా ఉంటుందంటే కొన్ని సందర్భాలలో అన్నీ తెలిసినప్పటికీ, అంటే కొన్ని విషయాలు ఇలా ఉండాలని తెలిసినప్పటికీ ఏం చేస్తారంటే వివేచన కోల్పోయి ఎవరితో ఏం మాట్లాడుతున్నామో అర్థం కాదు. కొన్ని సందర్భాల్లో మనం వేసేటువంటి అడుగులు లేదా మనం మాట్లాడేటువంటి మాటలు కొన్ని తప్పటి అడుగులు అనేకులకి హాని కలిగించేటువంటి మాటలు కూడా సందర్భాలు కూడా వస్తూ ఉంటాయి. యాకోబు అంటాడు, చూడండి అక్కడ అంటాడు, ధాన్యం ఐగుప్తులో ఉన్నదని నేను విన్నాను. మీరు ఒకరినొక ఒకరు చూసుకుని మనం ఏం చేస్తాం? చచ్చిపోతాం. దేవుడు చచ్చిపోతాడు అన్నాడా? మీ పిల్లలను మీ సంతానమును వారందరూ అనేక తరాలకు దీవెనకరమైనటువంటి మరి వంశములను మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు దేవుడు వాగ్దానం చేస్తున్న దేవుడు నమ్మదగిన వాడు కదా. మరి దేవుడి మీద ఆధారపడకుండా నేను అంటాను, యాకోబు ఖచ్చితంగా పిల్లలందరినీ కూర్చోబెట్టి ప్రార్థన చేసి ఉండొచ్చు కదా. ఐగుప్తి అనేది దేనికి మనకు సాదృశ్యంగా కనబడుతుంది? ఐగుప్తు దేనికి సాదృశ్యంగా ఉంది? లోకానికి సాదృశ్యంగా ఉంది. ఐగుప్తు అనగా లోకము. ఇప్పుడు లోకము నేను ఏం చేస్తూ ఉంది? ఆకర్షిస్తూ ఉంది. మొట్టమొదటిగా యాకోబు దేనికి ఆకర్షితుడయ్యాడు అంటే ఆ లోకము. అక్కడ ఏముందో మనల్ని పోషించేది ఉంది, మనల్ని నడిపించేది ఉంది. అంటే ఇప్పుడు యోసేపుని చూడలేదు, యోసేపు ఉన్నాడని యాకోబుకి తెలియదు. నిజానికి అక్కడ ఏముంది? లోకానికి ఆకర్షితుడయ్యాడు. ఎప్పుడైతే యాకోబు ఆకర్షించబడ్డాడో, ఆకర్షించబడి 70 మందిని వెనకేసుకుని వెళ్ళిపోయాడు. యోసేపు చనిపోయిన తర్వాత అప్పుడు అసలైనటువంటి టార్చర్ మొదలైందా లేదా? ఈరోజు మనం అనుకుంటాం, అబ్బా అక్కడ చాలా బాగుందండి, ఎక్కడక్కడ అంటే ఇప్పుడు ఎలా ఉంది? నీకు అది చాలా నునుపుగా కనపడుతూ ఉంది, చాలా అందంగా కనపడుతూ ఉంది. ఇప్పుడు ఒక సామెత ఉంది, అంటే పద్యం మనకు తెలుసు, అంటే తనది కాని చోట ఎలా ఉండకూడదు? అధికులమై ఉండకూడదట. ఇప్పుడు తనది కాని చోట అధికులమై ఉండకూడదంటే తనది కాని ప్రదేశానికి వెళ్ళి అక్కడ రాజ్యానికి అంటే దేవుడు యోసేపుని ఆశీర్వదించాడు, యాకోబుని కాదు. అర్థమవుతుందండి? ఐగుప్తు అబ్రహాం వెళ్ళాడు, నష్టపోయాడు, లాభాన్ని పొందుకొని వచ్చాడు. ఏమండి, అబ్రహాం గారి బాసారం గారి చేయి తీసుకుని వెళ్దాం అన్నాడు. అంతే వెళ్ళి చక్కగా ఐగుప్తు వెళ్ళగానే అక్కడ ఒక రాజు చూశాడు, అబ్బా చాలా బాగుందండి అన్నాడు. అన్నా కదా, ఇస్సాకు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉన్నాడు దేవుడు. నీ తండ్రి చేసినట్టు నువ్వు ఐగుప్తుకి వెళ్ళకు అంటే దేవుడు ఐగుప్తు విషయంలో ఎందుకు హెచ్చరిస్తూ ఉన్నాడు అంటే, నీ తండ్రి ఐగుప్తుకి వెళ్ళి లేనిపోయినటువంటి నష్టాన్ని కరువును నెత్తి పెట్టుకుని తెచ్చుకున్నాడు, నువ్వు అలా వెళ్ళకు. ఇస్సాకుని దేవుడు హెచ్చరించాడు, అయ్యా నేను వెళ్ళనయ్యా, కడుపు కాలని ఇక్కడే గుగ్గు నీళ్ళకి ఇక్కడే బ్రతుకుతాను అన్నాడు. అందుకనే
ఇస్సాకు అడుగుపెట్టినటువంటి గెరారి దేశాన్ని సైతం దేవుడు ఆశీర్వదించాడు. అంటే దేవుని మాటకు విధేయుడిగా ఉన్నాడు కనుక. అబ్రహాం గారు దేవుడిని అడగలేదు, మాట్లాడుకుంటా వెళ్ళిపోయాడు. డైరెక్ట్గా ఐగుప్తుకి వెళ్ళిపోయేటప్పటికి కరువును మోసుకొని వచ్చాడు. ఇప్పుడు అయ్యగారు ఏ అయ్యగారు? యాకోబు అయ్యగారు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆకర్షించబడ్డాడు. ఈరోజు లోకం మనల్ని ఏం చేస్తుందంటే ఆకర్షిస్తుంది. రంగురంగులు లోకము ఎలా కనబడుతుందంటే అక్కడ దీవులు ఉన్నాయి, అక్కడ ఆశీర్వాదాలు ఉన్నాయి, అక్కడ అవి ఉన్నాయి, ఇక్కడ ఇవి ఉన్నాయి, పొగడుతులు ఉన్నాయి, ఇంకేవో పండుగలు ఉన్నాయి, ఆచారాలు ఉన్నాయి, సాంప్రదాయాలు ఉన్నాయి. అనగానే ఇప్పుడు దేవుని మందిరాన్ని వదిలిపెట్టేసి ఎక్కడికి వెళ్తాం? పరిగెత్తుకొని వెళ్ళిపోతాం. చివరికి మిగిలింది ఏంటో తెలుసా? యాకోబు 70 మంది వేసుకుని వెళ్ళాడు. ఆశీర్వదించబడలేదని కాదు, అక్కడ పోషించబడలేదని కాదు, వంశావళిలో చక్కగా అభివృద్ధి చేసి అన్నీ బాగానే ఉన్నాయి. కానీ మనకి అర్థం కాని విషయం ఏంటంటే ఆకర్షణ ఎంతో కాలము నిలవదు. ఏమంటే ఈ మల్లెపూలు, ఈ సీజన్లో ఎక్కువ మల్లెపూలు కనపడతాయి, మల్లెపూలు గులాబీ పూలు ఉంటాయి కదా. ఇప్పుడు అబ్బా ఎంత మంచిగా స్మెల్ వస్తుందో, ఎంత బాగుందని చెప్పేసి 10 మూరలు తీసుకొని వచ్చి ఇంట్లో ఏలగట్టుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులు ఉంటాయి? ఉదయం ఉంటాయి, సాయంత్రం ఉంటాయి, మధ్యాహ్నం ఉంటాయి. మరుసటి రోజున లేచేటప్పటికి ఎలా ఉంటాయి? కొంచెం కొంచెంగా కలర్ అంతా ఏమైపోతుండదు. ఆకర్షణ కొద్ది తినాలే. యాకోబు అది గ్రహించలేదు. దేవుని మీద ఆధారపడకుండా వట్టి చేతులతో రక్తహస్తాలతో వెళ్ళినప్పుడు దేవుడు ఆశీర్వదించాడనే విషయం మర్చిపోయి రండి వెళదాం. పైగా అంటాడు, మీరు ఒకరి ముఖాల దగ్గర ఎలా చూసుకుంటూ ఉన్నారు? మనం కూడా అంటాం కదా, రే ఏమి ఆలోచిస్తానో ఇంకా నువ్వు ఆలోచించుకో, మనం చూస్తే పనులు లేట్ అయిపోద్ది. కాబట్టి నువ్వేం చేస్తావు? అర్జెంటుగా ఇది అక్కడ ఎవరో ఏదో చేస్తున్నారట, అక్కడికి వెళ్ళి అర్జెంటుగా ఎవరు చూడకుండా కట్టించుకొని వచ్చే అంటాం. అక్కడికి వెళ్ళి కట్టించుకొని వచ్చి ప్రార్థన చేద్దాంలే, దేవుడు తెలియదేయడం మన అవసరం, ప్రార్థన చేద్దాం. కానీ మన పని అంటే మన నమ్మకం మనదే, ఆ నమ్మకం అక్కడ నమ్మకం అక్కడదే. కాబట్టి ఎక్కడిది అక్కడే ప్రార్థన మానవని చెప్పడం లేదు, కానీ ఆ పని ఉండాలి, ఈ పని ఉండాలి. ఆకర్షణ ఎన్నో రోజులు నిలవదు. చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే మరి ఎన్నో రోజులు యాకోబు యొక్క జీవితము లేదా ఆనందము వారి జీవితాలలో నిలవలేదు కనుక అంచెలంచెలుగా ఆశీర్వదించబడ్డారు. ఐగుప్తు నేడుకు వెళ్ళారు. కొద్దిపాటి ఆశీర్వాదము, సంతోషము. ఆ సంతోషం పూర్తి అవ్వకమునిపే యోసేపు గారు కాలం చెల్లించగానే అప్పుడు ఇంకొక రాజు వచ్చాడు. ఎవరిల్లు ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళేదో కొంచెం మనమే తిరుగుబాటు చేస్తే మన పరిస్థితి ఏంటని రోజు రోజుకి మరి భయంకరమైనటువంటి ఒత్తిడి వారి మీద తీసుకొని వచ్చి వెట్టి చాకరీ చేయించాడు. బానిస బ్రతుకులుగా మరి భయంకరమైనటువంటి దుస్థితుల్లోనికి ఇశ్రాయేల్ జనాంగం అంతటిని కూడా నడిపించాడట. వారు ఏడుస్తూ ఉన్నారు, ఏమయ్యా అప్పుడెప్పుడో ఒకరోజు కరువు కోసం, ఒకసారి అప్పుడెప్పుడో వచ్చిన కరువు కోసం ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఏమండి? ఎన్ని సంవత్సరాలు కరువు వచ్చింది? యోసేపు ఎన్ని సంవత్సరాలు కరువు అని చెప్పాడు రాజుతోటి. ఫరోతో ఎన్ని సంవత్సరాలు అన్నాడండి? 7 సంవత్సరాలు. మరి భారం భరించిన సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలండి? 40 సంవత్సరాలు. అంటే 400 సంవత్సరాలు ఉన్నారు అక్కడ. మరి 400 సంవత్సరాల నుంచి 700 సంవత్సరాలు, 7 సంవత్సరాలు తీసిస్తే ఇంకా అంటే భారం ఎక్కువ, సుఖం ఎక్కువ? అంటే కొద్దిపాటి క్షణకపాటి సుఖాల కోసం కష్టం. క్రైస్తవుల జీవితంలో కష్టాలు ఉంటాయి, వ్యతిరేకతలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, నిందలు ఉంటాయి, మరి భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సినటువంటి ఇలా ముఖం మీద వేలు పెట్టి చూపించి మరి దూషించేటువంటి పరిస్థితులు ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభువు వారిని సైతం కాండ్రకించి ముఖం మీద దూషిస్తారు. మొఖం మీద ఇదిగో నేనే కొడుతున్నాను, నేను చూడు నువ్వు అని యేసు ప్రభువుని పిడుగుదలుగుతారట. నేనే కొడుతున్నాను నేను చెప్పి చూపించమని కొట్టారు. మనకి రావా సమస్యలు? కొద్దిపాటి క్షణికపాటి దుఃఖము కొరకు, ఇబ్బంది కొరకు, శ్రమ కొరకు దేవుని మందిరాన్ని, సహవాసాన్ని వదిలిపెట్టి ఆకర్షణకు లోబడి ఆకర్షణకి అంటే మరి పరిగెత్తుకొని వెళ్తూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో ఎడారి ప్రాంతాలు ఉంటాయి. ఎడారి ప్రాంతాల్లో పాములు ఏం చేస్తాయట, చక్కగా వెళ్ళిపోతూ ఏం చేస్తాయట, పడగ విప్పి తోక మీద నిలబడి పడగెక్కుకొని ఉంటాయంట. ఎక్కువ దూరం ప్రయాణించుకుంటా ఆ పడగ మీద నిలబడి అంటే తోక మీద నిలబడి పడగలా ఇప్పుకొని ఉంటే ఆ ఎడారి ప్రాంతంలో ఆ పడగ చక్కగా ఇలా నీడ కింద పడుతుందట. ఆ ప్రాంతాల్లో ఉన్న కొన్ని కప్పలు ఏం చేస్తాయంటే ఎక్కడైనా నీడ ఉంటే బాగుందని గెంతుకుంటూ వస్తాయట. అమ్మయ్య ఇక్కడ ఏదో నీడని చెప్పేసి అలా గెంతుకుంటూ వచ్చి ఆ పడగ నీడలో అమ్మయ్య అని ఆగేలోపే లటకని పట్టుకొని గుట్టుకుని మింగేస్తుందట. ఈరోజు క్రైస్తవ జీవితం కూడా అలాంటిదే. తాత్కాలికమైనటువంటి మరి ఈ లోకంలో వచ్చినటువంటి చిన్న ఇబ్బందులకు మనం ఏం చేస్తుంటామంటే లోకంలో ఎక్కడో ఏదో ఉందని ఆకర్షితులే పరిగెత్తుకొని వెళితే పాము పడగ నీడలో ఉన్నటువంటి జీవితం అని గుర్తుపెట్టుకోండి. యాకోబు అదే చేశాడు.
కొద్దిపాటి ఆ కరువు వచ్చినప్పుడు పరిగెత్తుకుని వెళ్ళిపోయాడంతే, మొత్తం అందరినీ లాడిపడి పట్టుకొని వెళ్ళిపోయాడు. ఆశీర్వదించబడ్డాడు, కాదనడం లేదు. కానీ ఆ తర్వాత ఎదురైనటువంటి పరిణామాలు దేవుని చిత్తానికి, దేవుని యొక్క సన్నిధిలో నేను అనుకుంటాను యోసేపు ఆశీర్వదించబడ్డాడు. నేను జాగ్రత్తగా గమనించండి, ఇద్దరికి వేరేసి చూడండి. యోసేపు దేవుని చిత్త ప్రకారంగా అక్కడ ఉన్నాడు, కానీ యాకోబుని వెళ్ళమలేదు కదా. దేవుని చిత్త ప్రకారంగా దేవుడు చెప్పాడా యాకోబు నువ్వు వెళ్ళు అన్నాడా? వెళ్ళొద్దాడు. అంటే యాకోబు ఏం చేస్తుండాలి? కాబట్టి దేవునికి క్యారెక్టర్ అడ్రస్ చెప్పుకోవడానికి దేవుడు ఎవరి పేరు వాడారో తెలుసా? నేను అబ్రహాము దేవుడిని, ఇస్సాకు దేవుడిని, యాకోబు దేవుడిని. ఇప్పుడు దేవుని యొక్క క్యారెక్టర్ అడ్రస్ ఎవరై ఉన్నారు? యాకోబు గారు. అయ్యగా ఎలాంటి జాగ్రత్త కలిగి ఉండాలి అంటే, నా దేవుడు తన పేరు చెప్పుకోవడానికి నా అడ్రస్ వాడాడు, నా పేరు వాడుకున్నాడు అని అంటే నేను ఎంత జాగ్రత్త కలిగి ఉండాలి? ఈరోజు నీ క్యారెక్టర్ అడ్రస్ ఏంటి అంటే, మన క్యారెక్టర్ అడ్రస్ ఏంటి? ఉందా క్యారెక్టర్ అడ్రస్? అంటే దేవుని సన్నిధిలో ఎలాంటి భక్తి జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాం? ఒకవేళ యాకోబు లాంటి ఆలోచన విధానాలు కలిగి ఆకర్షణకు లోబడిపోయి ఎక్కడెక్కడో భక్తి జీవితాన్ని మనం కొనసాగిస్తే, చూడండి ఇక్కడ పౌలు గారు అంటారు, పౌలు గారు ఒక మాట చెబుతూ ఉన్నారు. చూడండి, 2వ పేతురు రాసిన పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఒక చక్కటి మాటను పరిచయం చేస్తూ అమ్మా, ఒకనాటి సుఖానుభవము సంతోషమని ఎంచుకొని నిందాస్పదములైన కొంచెం తమ భోగముల యందు సుఖించెదరు. అంటే పేతురు అంటాడు ఒకనాటి సుఖానుభవం కొరకు. ఒక దినం ఎన్ని దినాలతో సమానం అంటున్నాడు దేవుడు? 1000 దినాలతో సమానం అంటున్నాడు. ఇప్పుడు ఒక్కరోజే కదా ఏమైందిలే అని అంటే, ఒకనాటి సుఖానుభవం నీకు ఎన్ని దినాల అంటే ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, అంత అయిపోయిన తర్వాత ఏమనిపిస్తుంది అంటే, ప్రభువా ఏంటైనా నాకు ఈ బాధ నాకు అర్థం కావట్లేదు, అప్పుడేదో చిన్న కరువు వచ్చింది ఇక్కడికి వచ్చాను, ఏంటి బాధ? యాకోబు మా తాతయ్య గారు మాట విని వచ్చేసాం ఇక్కడికి. 430 సంవత్సరాలు బానిస బ్రతుకు భరించి ఏడ్చి కన్నీళ్ళు ఆరిపోయాట. ప్రభువా తప్పైపోయిందయ్యా, ఎక్కడున్నావయ్యా, మమ్మల్ని వదిలేసావా? ఎవరు చూడండి, దానియేలు విషయంలో దేవుడు ఎలా ఉన్నాడు? అగ్నిగుండంలో పడేసినప్పుడు పోతే పనులు అన్నాడు దేవుడు, పక్కనే నిలబడ్డాడు. సింహాల గుహలో ఉన్నప్పుడు పోతే పనులు అన్నాడు దేవుడు, పక్కనే ఉన్నాడు. ఎందుకని? తనలో ఉన్నటువంటి ఆ సహవాసం, తనతో ఉన్నటువంటి సహవాసం ఎవరితో ఉంది? దేవుడితో దానియేలు యొక్క సహవాసం ఉంది. మిగిలిన వారు ఎలాంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నా దేవుడు దానియేలుకి వారి మధ్యలో ఉన్నటువంటి సహవాసమును బట్టి నీతిమంతులు ఆకాశములో నక్షత్రముల వలె ప్రకాశించారంటే, ఎందుకు దానియేలుకి దేవుడు అంత ఘనతను ఇచ్చాడు? ఏమంటే ఐగుప్తులో అన్ని సంవత్సరాలు ఏడవలసిన పని ఏంటి? దేవుడు నిజంగా వారిని సాగనంపితే ఆపద రాగానే పక్కనే నిలబడను. అన్ని సంవత్సరాలు ఎందుకు ఉండాలి? ఈరోజు మన జీవితంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాం, అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాము అని అంటే నేను ప్రత్యేకంగా మీకు వివరించవలసిన అవసరం లేదు. దానియేలుకి యాకోబుకి ఉన్నటువంటి తేడా, ఐగుప్తులో ఉన్న వారికి బబులోనులో ఉన్న వారికి పెద్ద తేడా లేదు. ఆయనేమో దేవునితో అంటుకట్టుబడి ఉన్నాడు. ఇక్కడేముంది? సొంత ఇష్టానుసారంగా స్వర్గీయమైనటువంటి కోరికలు, ఒకనాటి సుఖానుభవం కొరకు, ఒక పూట కూటు కొరకు. ఎవరు అయ్యగారు అందిస్తున్నాడు కదా. మరి ఇక్కడ ఏం చేశాడు? 7 సంవత్సరాలు కరువు కాలం వచ్చింది కరెక్టే. దేవుని సన్నిధిలో ఏలే అడిగితే పోషించలేదా కరువు కాలంలో దేవుడు? మరి యాకోబు గారు అడిగి ఉండాలి కదా. ఈరోజు మనకి సమస్య వచ్చినప్పుడు ఎక్కడికి పరిగెత్తుకుని వెళ్తూ ఉన్నాం? అన్నీ అయిపోయిన తర్వాత చేతులు కాల్చుకున్న తర్వాత పట్టుకుంటాం, అయ్యా అయిపోయింది, అయ్యా తప్పు అయిపోయింది, అయ్యా తప్పు అయిపోయింది, అయ్యా తప్పు అయిపోయింది అంటే, తప్పు అయిపోయింది అని చెప్పి లోపే మనకు ముప్పు కాస్త వచ్చేస్తుంది. అందుకని పేతురు అంటాడు మరొక మాట, 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చదవండి. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకే మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పసఖ్యము కానీ మహిమాయుక్తమైన సంతోషము గలవారే ఆనందించుతున్నారు. హల్లెలూయా. ఆ లాస్ట్ వర్డ్ ఎంత చక్కగా చూడండి, భక్తుడు ఎంత చక్కగా రాశాడంటే, మామూలుగా చెప్పసఖ్యం కానీ అని రాసేవచ్చు, కానీ మహిమాయుక్తమైనటువంటి అనేటువంటి పదాన్ని ఈరోజు మన జీవితాలలో ఎవరి మీద ఆధారపడుతున్నాము లేదా ఎవరి వైపు చూస్తున్నాము అనేటువంటి పదాన్ని మనం మన జీవితంలో అన్వయించుకుంటే ఆకర్షణ ఎక్కడుంది? ఆకర్షణ
లోకంలో చాలా ప్రదేశాల్లో ఆకర్షణ ఉంటూ ఉంది. అంతా అయిపోయిన తర్వాత అయ్యా ఇదిగో మా ఇంట్లో ఎలా జరిగింది, మా సంఘంలో ఎలా జరిగింది, మా కుటుంబంలో ఎలా జరిగింది అని గుండెలు బాదుకునే కంటే చూడకపోయినను దేవుడు అంటాడు. ఇక్కడ చూడండి, ఆ చివరి లైన్ చదవండమ్మా. ఆ చివరి లైను అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పనాసక్యము గాని మహిమాయుక్తమైన సంతోషము గలవారే అన్నారట. ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తూ ఉన్నారు? ఏడుస్తూ ఉన్నారట. సంతోషం ఉందా వారి ఇంట్లో? దుఃఖము, వేదన, కన్నీళ్లు రోధిస్తూ ఉన్నారు. అయ్యా ఏంటి మాకి బాధ, ఏంటి మాకి సమస్య? ఒకవేళ తెలుసో తెలియకో తప్పటడుగు చేసేస్తే మీరు ఒకవేళ అనుకోవచ్చు, అయ్యా నేను దేవుడిని నమ్ముకున్నాం కదా, ఆరాధిస్తూ ఉన్నాం కదా, ప్రార్థన చేస్తున్నాము కదా అంటే వారు కూడా దేవుని బిడ్డలే. ఇంకా మనకి సరైనటువంటి అవగాహన లేదు. కానీ యాకోబునైతే నేను యాకోబు దేవుడు దేవుడే చెప్పుకుంటూ ఉన్నాడు. నాకు తెలుసు మన పేరు కూడా ఎక్కడ కనపడదు ఆయన పాదం మీద, అంటే మన పేరు ఎక్కడ అడ్రస్లో కూడా ఉండదు. అలాంటి మనమెక్కడ యాకోబు అంటే అక్కడ ఆకర్షణ. జ్ఞాపకం చేసుకోండి, దేవుని యొక్క సన్నిధానంలో మరి గడపవలసినటువంటి మనము దేవుని సముఖములో మరి గడపకుండా లోకానుసారంగా ఎక్కడెక్కడ ఆలోచన చేస్తూ ఉన్నామా? మీకు తెలుసు, దేవుని మందిరంలో 1 గంట సేపు ప్రార్థనలో ఉన్నాం అనుకోండి, నాకు చాలా ఆనందాన్ని ఇచ్చినటువంటి దినాలు ఏమైనా ఉన్నాయంటే ఇక్కడికి వచ్చిన తర్వాత. తప్పుగా అర్థం చేసుకోకండి. ఈ క్రిస్మస్ దినాలలో వేకువజాము ప్రార్థన 5 నుంచి 6 గంటల వరకు జరిగినటువంటి ప్రార్థన కానీ, లేదా 7 నుంచి 8 గంటల వరకు జరిగినటువంటి ప్రార్థన కానీ, ఈ 40 days 40 దినాలలో నాకు తెలిసి నేను ఇంట్లో ఉన్నదానికంటే మందిరంలో ఉన్నదే ఎక్కువ. ఎందుకంటే దేవుని సన్నిధిలో గడిపేటువంటి ఆ సందర్భం, ఆ సమయము, అంటే ప్రతి క్షణము దేవుని సముఖంలో ఏంటి ఈరోజు సహవాసం ఏంటి, ఏంటి ప్రార్థన అవసరతలు ఏంటి, ఎవరి కొరకు ప్రార్థన చేయాలి, ఏ ప్రార్థన అవసరతలు మరి ఉదయకాల సమయంలో ప్రార్థించాలి, ఎవరికి బాగలేదు, ఎవరెవరు ఏం చేస్తూ ఉన్నారు అంటే ప్రతి సందర్భాన్ని అంటే అవన్నీ కూడా గ్యాదర్ చేసుకుంటూ దేవుని సన్నిధిలో 1 గంట ప్రార్థన చేసి వెళితే ఒక వ్యక్తి ఏనుగుల బలం అంటారు. ఇంకో తెలుసండి, 1 గంట దేవుని సన్నిధిలో మనం ప్రార్థనలో గడిపితే చాలు ఒక చక్కటి ఆశీర్వాదకరమైనటువంటి మరి జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడని తెలియజేస్తూ ఉన్నారు. చూడండి, మరి మన జీవితంలో మనకి ఎప్పుడు ఆ విలువ తెలుస్తుందంటే వయసు అయిపోయిన తర్వాత, ఆ తర్వాత వయసు మందగెలిపోయిన, కళ్ళు మందగెలిపోయిన తర్వాత, బలమంతా ఒడిగిపోయిన తర్వాత దేవుని సన్నిధిలో ఉంటే బాగున్ను, దేవుని సన్నిధిలో ఇలా చేస్తే బాగున్ను, అలా చేస్తే బాగున్ను అని అంటే నీకు దేవుడు ఇచ్చినటువంటి ప్రతి అవకాశం దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత ఏవో కాలక్షేపం కొరకు మనము ముచ్చట్లు పెట్టుకోవడం కాదు. కానీ కొన్ని సందర్భాలలో నేను చాలా మందిని అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. ఏమంటే లోకంలో నేను ఒక మాట తెలియజేస్తాను. తల్లి గారిని పాస్టర్ గారు అడిగారట, ఏమా ఏం చేస్తున్నావు? ప్రతిసారి నేను గమనిస్తూ ఉన్నాను నిన్ను, దేవుని మందిరానికి రాగానే చక్కగా 2 కాళ్ళు ముందుకు చాపేసి ఆకాశం వైపు ముఖం పెట్టేసి కళ్ళు అలా చూస్తూనే ఉంటావు, నిద్రపోతున్నావు, తప్పు కదా, అలా చేయకూడదు కదా అని అంటే, అయ్యగారు నేను ధ్యానంలో ఉన్నానండి, నేను ఇంటికాడ ఉన్నప్పుడు నాకు అలాంటి అవకాశం రాదు, దేవుని మందిరానికి రాగానే నేను ఆటోమేటిక్గా ధ్యానంలోకి వెళ్ళిపోతానండి అన్నదట. పాపం పాస్టర్ గారు నిజమే అనుకున్నారట. మొదటి రోజు అయిపోయిన తర్వాత రోజు కూడా అడిగారట, అమ్మా దేవుని మందిరంలో నిద్ర అంటే పడుకోకూడదమ్మా, దేవుని మందిరంలో ఇంటి దగ్గర చక్కగా రెస్ట్ తీసుకోవచ్చు కదా, మరి దేవుని మందిరం ఉండేది 1 గంట 2 గంటలు కదా, ఎందుకు అలా చేస్తున్నావు అంటే, అయ్యగారు నేను దేవుని ఒడిలో ఉన్నానండి. అంటే నేను దేవుని ఒడిలో ఉన్నాను, చంటి పిల్లలాగా నన్ను ఆయన లాలిస్తూ ఉన్నాడు. ఇలాంటి గొప్ప అనేది ఎవరికి వస్తుందండి అని అంటే పాస్టర్ గారు అనుకున్నారంటే నీ కర్మకు నువ్వే బాధ్యురాలు నిర్ణయించారట. ఈరోజు చాలామంది యొక్క ఆలోచన విధానాలు ఎలా ఉంటాయంటే, లోకంలో ఉన్నంతసేపు లేదా ఇంటి దగ్గర ఉన్నంతసేపు ప్రార్థన గుర్తురాదు, ఆ తర్వాత ఇంకేమీ గుర్తురావు, ఏది గుర్తురాదు. దేవునికి మందిరానికి రాగానే అన్నీ గుర్తొస్తాయి. ఏం గుర్తొస్తాయి తెలుసా? అప్పుడే ప్రార్థన గుర్తొస్తుంది. అంటే వాక్యానుసారమైనటువంటి రీతిలో వాక్యం నిన్ను అపవాదిగాడు విననివ్వడు. ఎందుకో తెలుసా? వాక్యం వింటే బాగుపడిపోతామని. వాక్యం ఎవరు? యేసుక్రీస్తు ప్రభువుల వారు కనుక ఆయన మాటలు వింటే మన బ్రతుకులు ఏం చేయబడతాయి? మార్చబడుతూ ఉంటాయి, మన బ్రతుకులు కట్టబడుతూ ఉంటాయి, మన జీవితాలు సరిచేయబడుతుంటాయి కనుక అది 2 అంచులు కలిగిన కట్టము కనుక ప్రాణాత్మ దేహముడు దూసుకుని వెళ్ళిపోతుంది కనుక అపవాదిగా నిలబడతాడు. ఆగో, వాక్యం వినకు, ఇటు చూడు, ఇదిగో నీ పనులు చేయి, ఆయన పైన ఆయన చేస్తాడంటే మనకేమో కొన్ని పనులు ఉంటాయి, ఆ పనులు చేస్తాం. ఎక్కడో తెలుసా? దేవుని మందిరంలోనే. లోకానుసారమైన ఆకర్షణ నీ మైండ్ని ఏం చేస్తూ ఉంది? నీ తలంపులను పట్టి పీడిస్తూ ఉంది. మొట్టమొదటిగా యాకోబు గారు ఆకర్షించబడ్డాడు. ఎక్కడికి ఆకర్షించబడ్డాడు? ఐగుప్తులో ఆహారం ఉంది,
అక్కడికి ఆకర్షించబడ్డాడు. రెండవది ఆదికాండము 15వ అధ్యాయం 8వ వచనం నుండి చదువుకుందాం. ఆదికాండము 2వ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మన ప్రభువైన యెహోవా నేను నిన్ను స్వతంత్రించుకుందునని నాకెట్లు తెలియననగా ఆయన 3 ఏండ్ల పెయ్యను 3 ఏండ్ల మేకను పొట్టేళ్లను పావురపు పిల్లను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పాను. ఖండించి ఉంచెను. పక్షులను ఖండింపలేదు. గెద్దలు ఆ కళేబరముల మీద వాలినప్పుడు అబ్రహాము వాటిని తోలివేసెను. ప్రొద్దుగుక్కుపోయినప్పుడు అబ్రహామునకు గాఢ నిద్ర కమ్మెను. చాలు. ఇక్కడ మొట్టమొదటి విషయము ఆకర్షణ. ఎవరు ఆకర్షణకు లోబడ్డారంటే యాకోబు గారు 70 మందిని వెనకేసుకుని వెళ్ళిపోయాడు ఆకర్షణకు లోబడిపోయి. ఇక్కడ అబ్రహాం గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అబ్రహాం గారి విషయంలో శ్రద్ధ. ఏంటండి శ్రద్ధ అంటే? ఏంటి శ్రద్ధ? అబ్రహాముకి అప్పటికి ఇంకా సంతానం కలగలేదు. దేవుని సన్నిధిలో అబ్రహాము గారు అడిగారు, అయ్యా అసలు నీవు నన్ను ఆశీర్వదిస్తావని, నీవు నాకు సంతానం ఇస్తావని, లేదంటే నేను ఇలా ఉంటానని నేను ఎలా తెలుసుకోగలను? మనం కూడా చాలా సందర్భాల్లో ప్రార్థన చేస్తాను, ప్రభువా నా కుమార్తె విషయంలో లేదా నా విషయంలో నా బిడ్డల విషయంలో మరి మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తారని లేదా మమ్మల్ని సమాజంలో ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచుతారని నేను ఎలా గమనించగలనయ్యా, నేను ఎలా నేను గుర్తించగలను అని అంటే, దేవుడు నీకంటూ వివేచన జ్ఞానం ఇచ్చాడు కనుక డైరెక్ట్గా మనం సినిమాల్లో చూసినట్టుగానో లేదంటే మన ఊహాగానాలు ఎలా ఉంటాయంటే దేవుడు ఎలా ప్రత్యక్షమైపోయి దయాప్రాప్తురాలా రీక్షమో అని మాట్లాడతాడని, అంటే ఊహాగానాలు అలా ఉంటాయి. అవునా కదా? అంటే ఆనాడు మరియమ్మకి దేవుడు అలా కనిపించాడు కనుక అంటే దేవదూతను పంపించాడు కనుక మనకు కూడా మన పక్కనే నిలబడి నీకేం కావాలో కోరుకో అని ప్రత్యక్షమైపోతాడని ఊహించేసుకుంటాం. ఊహాగానాల్లోకి వెళ్ళేది వాక్యం కాదు. ఈరోజు నీ భక్తి జీవితాన్ని నీతో మాట్లాడేటువంటి వాక్యమైనటువంటి దేవుడు, ఆయన కృపాశక్తి సంపూర్ణుడిగా శరీరధారిగా నీ మధ్యకు వచ్చినటువంటి దినాలను జ్ఞాపకం చేసుకుంటే ఆయన వాక్య రూపిగా ఉన్నాడు, నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని మందిరానికి వచ్చినప్పుడు వాక్యం ఎందుకు వినాలి అని అంటే ఆయన మాట్లాడుతాడు కనుక. మాట్లాడేవాడు ఇక్కడ పాస్టర్ గారు లేదంటే ఇంకొకరు నిలబడతాం మనం ఏమనుకున్నాడు, ఆడు మాట్లాడేంటామంటే ఎవరు మాట్లాడు నిలబడే వ్యక్తులు కాదు, ఆయన ద్వారా పలికించే మాటలు చూడాలి. బిలాముకు బుద్ధి చెప్పడానికి దేవుడు ఎవరిని వాడుకున్నాడు? ఆఫ్టర్ ఆల్ గాడిదను వాడుకున్నాడు. ఆ గాడిద కంటే నేను చాలా బలహీనుడిని. వాక్యం ఎందుకు వినాలి అంటే దేవుడు ఏ క్షణం ఏ రీతిగా నీతో మాట్లాడుతాడో తెలియదు కనుక శ్రద్ధ కలిగి వినాలి. అందుకని నిర్గమకాండంలో ఒక చోట అంటాడు, ఈ ప్రవచన వాక్యములను అనగా అంటే ఈ ఆజ్ఞలు కట్టడులు అన్నీ ఆయన చెప్పిన తర్వాత మోసేతో అంటాడు, ఇదిగో ఇలా చెప్పు వాళ్ళకి. ఎవరైతే శ్రద్ధగా ఎలా వినాలట? శ్రద్ధగా వినాలట. శ్రద్ధగా చూడండి, కొన్నిసార్లు స్త్రీలకు బాగా ఇంట్రెస్ట్. ఒకరోజు ఆ పక్కింటి, ఇప్పుడు మనకి పక్కన మేడ మీద కనబడుతుంది కదా, పాపం 2nd ఫ్లోర్లో ఉన్నారట భార్య భర్త ఇద్దరు. ఆ రోజు ఆ కిటికీ దగ్గరికి వెళ్ళి ఊరికే ఆ స్ప్రే ఉంటుంది కదా, ఏదో ఉంటుంది గ్లాస్ క్లీన్ చేసి తీసుకొచ్చి ఊరికే రోజు తుడుస్తుందట. తుడుస్తుంది పాపం, యువత పక్కంతా లోపలంతా తుడిచేస్తుంది. అయినా సరే అవతల ఉన్నవారు వాళ్ళు సరిగ్గా కనపడడం లేదు, మస్క కనపడుతున్నారు. ఒక రోజు అర్థం దగ్గరికి ఎలా చూస్తున్నారు. వాళ్ళ ఆయన ఎందుకు నీకు అంత బాధ? అది ఏదో పాపం ఆ భార్య భర్తలు ఏమో తిప్పలు పడుతున్నారు, వాళ్ళ సమస్యలే వాళ్ళకు ఉన్నాయి. అక్కడికి వెళ్ళి ఏమేంటావు, అలాగే అక్కడికి వెళ్ళి చెప్పి పెడుతున్నావు కదా, నీకేమేంటో అసలు అంత అవసరం మనకంటే. లేదంటే అది ఏం చేస్తారో మనకు తెలియదు కదా, వాళ్ళు ఏం కొనుక్కున్నారో తెలిస్తే మనం కూడా నెక్స్ట్ అని అంటే రోజు అలా చూసి భర్త అన్నట, ఇదిగో వాళ్ళు ఎందుకు నీకు క్లియర్గా కనపడలేదు అంటే ఒకసారి బయట పక్క వెళ్ళి ఈ లోపల పక్క కాదు క్లీన్ చేయడం, బయట కూడా ఏం చేయాలా క్లీన్గా ఆ గ్లాస్ క్లీన్ చేస్తే ఆ బయట పక్కన మరకలన్నీ పోతాయి, అప్పుడు నీట్గా కనపడుతుంది అన్నట. మనం ఏం చేస్తామంటే మీద క్లీన్ చేసేసుకుంటాం. మీద క్లీన్ చేసుకొని ఆ ఒక పక్కే చూస్తాం, రెండో పక్క చూడడానికి ఇష్టపడం. ఎందుకంటే సమయం ఉండదు. లోకానికి ఇచ్చేటువంటి సమయము, లోకానికి ఇచ్చినటువంటి శ్రద్ధ, లోకానుసారమైనటువంటి పనుల్లో ఉన్నటువంటి ఆ శ్రద్ధ దేవుని సన్నిధి పట్ల ఉండదు. ఇక్కడ జాగ్రత్త గమనించినట్లయితే అబ్రహాం గారు చేసినటువంటి పని ఏంటంటే దేవుడిని అడిగాడు. దేవుడు అన్నాడు, సరే నువ్వు అక్కడ ఎదురు చూడు నా గురించి,
నువ్వు అక్కడ ఎదురు చూడు. దేవుడు అని అడుగుకో, నా కొరకు ఒక గువ్వని పావురాన్ని ఒక చక్కగా ఇక్కడ ఇంకేం తీసుకురామన్నాడు, ఒక పొట్టేలని తీసుకొని వచ్చి వాటిని చక్కగా సిద్ధపరిచి నువ్వు ఎదురు చూడు అన్నాడు దేవుడు. ఎదురు చూడమన్నాడా లేదా? అర్పించి సేలిపో అన్నాడా? బలిపీఠం దగ్గర ఎదురు చూడు అనగానే అబ్రహాం గారు వచ్చారు. పాపం వాటి అన్నింటినీ శుభ్రం చేశారు, రెడీ చేసుకున్నారు. బలిపీఠం మీద చక్కగా ఖండించి వాటిని పెట్టి ఎదురుగా కూర్చున్నాడు. దేవుడు ఇచ్చిన మాట నెరవేర్చేవాడు కనుక అబ్రహాము గారు శ్రద్ధ కలిగి ఏదో మొక్కుబడిగా చేసి వెళ్ళిపోతే అది భక్తి కాదు. అలాంటి గొప్ప గొప్ప దైవజనుడి జీవితాల నుంచి మనం ఎందుకు అనేక సాదృశ్యాలు తీసుకుంటున్నామంటే ఈరోజు మన జీవితాన్ని సరిచేసుకోవడానికి. అబ్రహామే అలా ఉన్నాడంటే మనం ఎంత అండి అంటారు కొంతమంది. అబ్రహాం అలా ఉన్నారు కాబట్టి నెక్స్ట్ ఎదుర్కోబోయే సమస్యల గురించి తెలుసుకోబోతూ ఉన్నాం. ఈరోజు అబ్రహాం గారు అంటూ ఉన్నారు, సరే అన్ని సిద్ధపరిచారు. అన్ని సిద్ధపరిచిన తర్వాత చూడండి 11వ వచనం చూస్తే అక్కడ ఏమనుంది, గ్రద్దుల కళేబరముల మీద వాలిను, అబ్రహాం వాటిని త్రోవి వేసును. చాలండి. అబ్రహాం గారు ఏం చేశారట, పొద్దుకోవడం అంటే ఎన్ని గంటల పొద్దుకుంటుందండి? సాయంత్రం 5-6 గంటలకి. ఆ టైంలో నిద్రపోయే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మంచి గాఢ నిద్ర వచ్చేసే టైము నేను చెప్పమంటారు. ఆదివారం 10 గంటలకు నిద్ర వస్తుంది. ఆ తర్వాత సాయంత్రం 6 గంటలకు ప్రార్థన పెట్టగానే కొంతమంది కోమాలోకి వెళ్ళిపోతారు. బైబిల్ ఎలా తెలిసే ఉంచుతారు, కానీ బైబిల్ ఎలా ఉంచి ఆటోమేటిక్ కోమాలోకి వెళ్ళిపోతారు. దానివల్ల వచ్చే పరిణామాలు ఎంత భయంకరంగా ఉందో తెలుసా? మీరు అనుకుంటున్నారు, అయ్యో ఉండండి కొంచెం అంటే బాగా టైర్డ్ అయిపోయానండి, చాలా అంటే నా సమస్యలు మీకు తెలియదండి, అలిసిపోయి ఉండడం వల్ల నాకేమొచ్చేసింది, గాఢ నిద్ర వచ్చేసిందంట. ఆ గాఢ నిద్ర కింద చదివితే చూడండి, గాఢ నిద్ర అబ్రహాం గారు కలిగిన తర్వాత ఏమి ఎదురైంది? భయంకరమైన చీకటి కాదు, మామూలుగా చీకటి పడిందని చెప్పొచ్చు కదా. భక్తులైన మోసే గారు అంటారు, ఇది ఒక భయంకరమైనటువంటి కటిక చీకటి. ఈరోజు నీ జీవితంలో చీకటి దేనికి సాదృశ్యంగా ఉంది? శ్రమలకి, పాపములకి, భయంకరమైన ఆలోచనలకి సాదృశ్యంగా ఉంది. ఎందుకు నీ జీవితంలో ఇలాంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి అని అంటే, వస్తున్నాయంటే సమయంలో దేవుడు ఎదురు చూడమైనటువంటి సమయాన్ని దేవుని కొరకు ఇవ్వకుండా ఎవరి కోసం ఎదురు చూస్తూ ఉన్నాం? ఒక్కనాటి సుఖానుభవము మన శరీరాన్ని సుఖపెట్టుకుంటూ ఉన్నాం, మన జీవితాలను సుఖపెట్టుకుంటూ ఉన్నాం. అందుకని ఇక్కడ చూసినట్లయితే అబ్రహాం గారు చేసినటువంటి ఆ గాఢ నిద్ర గురించి మనం ఆలోచన చేస్తే, నిజానికి దేవుని సన్నిధిలో బలిపీఠం దగ్గర ఎదురు చూడకుండా దేవుడు వచ్చే సమయానికి నిద్రలోకి జారుకున్నాడు. గాఢ నిద్ర ఎప్పుడైతే వచ్చిందో, ఎప్పుడు గాఢ నిద్ర వచ్చిందంటే ఖచ్చితంగా చీకటి దగ్గర ఎవరుంటారో అపవాదిగా ఉంటాడు. అపవాదిగా వాడు దేనికి సాదృశ్యంగా ఉన్నాడంటే, దేవుడు అంటాడు కదా, నేను వెలుగై ఉన్నాను, చీకటికి అధిపతి ఎవరు? ఇప్పుడు అబ్రహాం గారిని ఎవరు ఆవరించారు? ఉన్నాడా మనలో ఎవరికైనా ఆవరించున్నాడా? ఆవరించలేదా? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్క రెప్పపాటు నిద్ర, గాఢ నిద్ర ఎప్పుడైతే అబ్రహాంకి వచ్చిందో దాని పరిణామం జాగ్రత్తగా గమనించండి. ఇశ్రాయేలు జనాంగము 8 సంవత్సరాలు ఐగుప్తులో ఉండవలసి వచ్చినప్పుడు పరిస్థితి వచ్చింది. అదనమాట. నిజానికి పర్టిక్యులర్గా అబ్రహాము చేసినటువంటి ఆ చిన్న తప్పు వల్లనే అలా ఎదుర్కొన్నారు అని మనము పర్టిక్యులర్గా చెప్పలేము. ఇక్కడ చూసినట్లయితే అబ్రహాము తన జీవితంలో ఎదుర్కొన్నటువంటి ఆ సందర్భాన్ని, దేవుని కొరకు ఎదురు చూడమైనటువంటి సందర్భాన్ని పక్కన పెట్టి లోకానుసారంగా సుఖం కోరుకున్నాడు. శ్రద్ధ విడిచిపెట్టేస్తాడు. దేవుని పట్ల శ్రద్ధ లేకుండా అశ్రద్ధతో ఉన్నాడు. ఈరోజు మనం కూడా చాలా సందర్భాల్లో శ్రద్ధ ఉండదు, ఏదో మామూలుగా చేస్తూ ఉంటాం. చూడండి, నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనం చదవండి. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం 3వ వచనం చదవండి. అమ్మా, ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకు వినగల వారందరికీ ఏం చదివి వినిపించారండి? ఈ మాట జాగ్రత్తగా గమనించండి. దేవుని వాక్యాన్ని ఎప్పటి నుంచి ఎప్పటి వరకు విన్నారట? ఉదయం నుండి సాయంత్రం వరకు స్త్రీ పురుషులకు వినగలిగిన వారందరికీ కూడా వాక్యాన్ని చదివి అక్కడ ఒక చక్కటి మాట వినియోగించారండి. వాక్యాన్ని ఎలా వింటాం మనము? దేనితో వింటాం? కాబట్టి వాక్యం ఎలా వింటారు? ఏ మాట ఎలా వింటారు? చెవులతో వింటాం. కానీ అక్కడ వారికి ఏంటో వింటున్నారు తెలుసా?
తెలివితో వింటున్నారట. తెలివి కలిగిన వాడు ఏ మాట నాకు ఉపయోగమో, ఏ మాట నా జీవితాన్ని కడుతూ ఉందో, ఏ మాట నా జీవితాన్ని ఆశీర్వదిస్తుందో అని శ్రద్ధ కలిగి వాక్యం మీద ఎలా ఉంటుందో మనసు పెట్టి ఉంచుతారు. తెలివి లేనివాడు ఏం చేస్తాడు తెలుసా? ఏం చేస్తాడు? మనకి అవసరం లేదు, నేను చాలా జ్ఞానిని. సొలొమోను భక్తుడు అంటాడు, జ్ఞానిని కదా అని నీవు తప్పటాడు వేసి పప్పులో పడుకుంటాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటారు. అక్కడ మాట చదివితే దేనితో వింటున్నారట? వారు తెలివితో దేవుని వాక్యాన్ని వింటున్నారు. మనం వింటున్నామా తెలుగుతో? తెలివి ఉందా? అతికి తెలివి ఉందా? శ్రద్ధ మన జీవితాన్ని ఆశీర్వాదంలోకి నడిపిస్తుంది, అశ్రద్ధ నాశనానికి లేదా దారిద్ర్యంలోకి నడిపిస్తుందని భక్తులను సొలొమోను గారు తెలియజేస్తూ ఉన్నారు. సామెతల గ్రంథం 12:24 కానీ, సామెతల గ్రంథం 10:4 కానీ చదివితే, ఇక్కడ చూడండి 12:24 చదివితే, సామెతల గ్రంథం 12:24 అమ్మ, శ్రద్ధగా పని చేయవాడు ఏలుబడి చేయను, సోమరులు వెట్టు పనులు చేయవలసి వచ్చును. శ్రద్ధ గలవాడు ఏం చేస్తాడంటే అధికారిగా కూర్చుంటాడు. శ్రద్ధ కలిగిన వాడు ఏం చేస్తాడు? మనకు అనిపిస్తుంది ఇక పని పట్టు ఉండదు, 24 గంటలు అలాగా చదువుతూనే ఉంటాడు. పని పట్టు ఉండదా 24 గంటలు? అసలు ఏ పని చేయడండి. అది ఎప్పుడు చూసినా ఆ పుస్తకాలు తిరిగేస్తూనే ఉంటాడు, ఎప్పుడు చూసినా ఆ రాస్తూనే ఉంటాడు, ఎప్పుడు చూసినా ఆ 24 గంటలు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు అని అంటే, కొన్ని దినాలకు ఆ వ్యక్తి ఎలా ఉంటాడు తెలుసండి? ఉన్నత పరిస్థితిలో ఉంటాడు. ఎందుకని? తన ప్రయాస కష్టము తను ఏ స్థితిలో నిలబెట్టింది? శ్రద్ధ. అది ఉద్యోగమే కావచ్చు, వ్యాపారమే కావచ్చు, ఆ తర్వాత స్టడీసే కావచ్చు. శ్రద్ధ లేకుండా చేస్తే అది కొన్ని దినాలకి ఏమిస్తుంది? సోమర్థాన్ని ఇచ్చేస్తుంది. కొంతమంది ఏమంటారు తెలుసా? కొద్దిగా ఈ స్విచ్లో కాన్చేయండి, కొద్దిగా ఈ స్విచ్లో కాన్చేయండి, నాకు ఎంత దూరం ఉంది ఇది, నేను ఎక్కడి నుంచి ఇలా ఊగితే అందుతుంది, కొద్దిగా ఈ స్విచ్ ఆన్ చేయండి అన్నాను అనుకోండి, నన్ను ఏమంటారు అప్పుడు? ఇది ఎంత సోమరెడ్డి అంటారు బాబు, ఇలా అడుగు కూడా లేదు కదా, ఇలా ఆన్ చేసుకోవచ్చు కదా, మళ్ళీ కింద నుండి వచ్చి ఆన్ చేయాలా అంటే ఇప్పుడు నేను ఎవరిని? శ్రద్ధ కలిగిన వాడు సోమరుడు. అదే అనమాట. శ్రద్ధ కలిగిన వాడు ఎలా ఉంటాడు? అధికారిగా ఉంటాడు. శ్రద్ధ లేనివాడు ఎలా ఉంటాడు? సోమరుడుగా మోస్తూనే ఉంటాడు, వెట్టు పనులు చేస్తూనే ఉంటాడు. తెలుసా? బాగా చదివినోడు కొన్ని దినాలకి మంచి సీట్లో కూర్చుంటాడు, మంచి పొజిషన్లో ఉంటాడు. స్కూల్కి డుమ్మా కొట్టేస్తున్నాడు, ఏం చేస్తాడు తెలుసా? ఎక్కడ ఉంటాడు? ఇద్దరు ఒకే క్లాస్మేట్, ఈయనేమో లోపల ఉంటాడు, ఇంకోడేమో గేట్ బయట ఉంటాడు. మరి మన ఇద్దరు క్లాస్మేట్స్ కదా అంటే అదప్పుడు, కానీ ఇప్పుడు కాదు. ఎందుకని? నువ్వు ఎలా ఉన్నావు? శ్రద్ధ కలిగి లేవు. నేను ఎలా ఉన్నాను? అరే వరని ఇక్కడ మాట్లాడకూడదు. ఎందుకని? నాకంటూ ఒక స్థాయి ఇచ్చాడు దేవుడు, నేను కష్టపడ్డాను అంటాడు. అందుకని ఈరోజు మన భక్తి జీవితం ఎలాగుంది? శ్రద్ధ ఉందా? ఏ శ్రద్ధ కలిగి ఉన్నాం? అబ్రహాం గారు ఒక్క క్షణం ఆగుంటే ఖచ్చితంగా ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడికి వెళ్ళి ఉండేవారు కాదు, ఆ కరువు వచ్చేది కాదు, ఐగుప్తుకి వెళ్ళేవారు కాదు, అన్ని సంవత్సరాలు బానిసత్వం బ్రతుకు భరించి ఉండేవారు కాదు. చూడండి, చాలా సందర్భాల్లో మనము ఈ మాటలు మనకి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే భయమేస్తాడు. శ్రద్ధ లేకుండా పనిచేసేవాడు ఎప్పటికైనా వెట్టి చాకిరీ చేస్తాడు. కనుక జాగ్రత్త గమనించండి. ఒకటి ఆకర్షణ, రెండవది శ్రద్ధ. మరొక మాట జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి, ఆదికాండం 15వ అధ్యాయము 13వ చూడండి, చదవండి. ఆదికాండము అమ్మ చదవండి. ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. 400 ఏళ్ళు వీరిని శ్రమ పెట్టెదరు. చాలండి. అబ్రహాం గారు చేసినటువంటి ఆ గాఢ నిద్ర ఎన్ని సంవత్సరాలు బానిసలుగా పంపించింది అని అంటే, ఇక్కడ మూడో విషయము జ్ఞాపకం చేసుకుంటే ఇంకా సమయం ఉంది. మీరు అనుకుంటారు అబ్రహాం గారు ఆ రోజు చేసిన చిన్న నిద్ర వల్ల 400 సంవత్సరాలు శ్రమకు అప్పగిస్తానని దేవుడు అన్నాడు కదా, మరి వెంటనే రావాలి కదా పనిష్మెంట్. ఈరోజు చాలా మందికి ఉన్నటువంటి నిర్లక్ష్యం ఏంటో తెలుసండి? ఏముందండి, దేవుడి సన్నిధిలో మనం ఏం చేసినా పర్లేదండి, దేవుడు ఏమి అనడండి, దేవుడు ప్రేమమేనండి. అంటే మనము ఏం చేసినా దేవుడు ఏమీ అనడం లేదు అని అంటే, ఖచ్చితంగా తగిన సమయం వచ్చినప్పుడు దానికి తగినటువంటి రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అనడంలో ఏ విధమైన అతిశయోక్తి లేదు. వెంటనే ఇవ్వలేదు దేవుడు, వెంటనే ఇవ్వలేదు. అబ్రహాము చేసినటువంటి ఆ పని వల్ల వెంటనే ఇవ్వకుండా మరి కొంతకాలం తర్వాత ఖచ్చితంగా వారి బలములను బట్టి యాకోబయ్య గారి కాలంలో వెళ్ళండి అన్నాడంటే, కరువు రాగానే పరిగెత్తుకుని వెళ్ళారు. దేవుణ్ణి అడుగుంటే, అయ్యా
ఏమన్నా అనుకుంటే దానియేలు చేసినటువంటి ప్రార్థన ఏంటంటే, మొదట నా పాపములు క్షమించండి అని మొదలుపెట్టబడే ప్రార్థన చేసిన. ఎప్పుడైతే మనం అలా ప్రార్థన చేస్తామో దేవుడు ఖచ్చితంగా కొన్ని విషయాలను మనల్ని క్షమించడానికి సంసిద్ధుడిగా ఉన్నాడని దేవుని సేవకుడిగా మనం చేస్తూ ఉన్నాం. కొన్ని సందర్భాలలో మనం ఏం చేస్తూ ఉంటాం, మనుషులుగా వెంటనే తొందరపడిపోతూ ఉంటాం. పిల్లల్ని ఎలా తీసుకెళ్తాం అనుకోండి, అటు చెయ్యుదురు సార్ వరకు వెళ్తే ఆ పక్క నుంచి బైకుడు జీని మనం వెళ్ళిపోగానే మనకి గుబేలు అంటే గుండ్లు అమ్మో అనుకొని ఆ బండి కింద పడినా కొన్ని చిన్న దెబ్బలేవో తగిలేమో కానీ మనం వెంటనే ఆ రెక్క పట్టుకుని అలా లాక్కొచ్చి ఎడ మామూలు కొట్టం పెళ్ళు మనం కొట్టేసి ఆయన ఏం చేస్తే చిన్న పక్కన కూర్చోబెడతాం. ఆ బైక్ మీద అనుకుంటాడు, నా బండి కింద పడినా అని దెబ్బలు తగిలి ఉండేవి కాదు బాబు, అనవసరంగా వాళ్ళ అమ్మగారి చేతిలో పడి సాగు దెబ్బలు తిన్నారు అనుకుంటారు. కొన్ని సందర్భాలు మనుషులుగా మనకి ఆతృత ఎక్కువ. అంటే ఎవరికైనా పనిష్మెంట్ ఇవ్వాలంటే వెంటనే ఇచ్చేస్తాం, కానీ దేవుడు అలా కాదు. తగిన సమయం కొరకు ప్రసంగి గ్రంథంలో 8వ అధ్యాయం 11వ వచనం వాళ్ళు అనుకుంటాను, ఆయన అంటాడు కదా, ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం చూడండి, అక్కడ ఒక మాట అంటాడు, అక్కడ హృదయపూర్వకంగా శీఘ్రముగా కలగకపోవడం చూసి మనుషులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేస్తున్నారు. చాలంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి ఇక్కడ దేవుడు అంటూ ఉన్నాడు, వారి జీవితాలలో ఎందుకు వారిని వెంటనే పనిష్మెంట్కి అప్పగించకుండా కొన్ని దినాల తర్వాత ఇజ్రాయేల్ ప్రజలని మరి అప్పగించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. దేవుడు ప్రేమను బట్టి కొంతకాలం దేవుడు వారిని అలా అంచుకుంటూ వచ్చాడు, కాపుదలు ఇస్తూ వచ్చాడు. నిజంగా వారు క్షమాపణ దేవుని సన్నిధిలో కోరుంటే దేవుడు ఖచ్చితంగా వారిని క్షమించేవాడేమో. తన ప్రేమను దేవుడు చూపించాడు, ఇంకా సమయం ఉంది అని. ఈరోజు మన పట్ల కూడా దేవుడు తన ప్రేమను చూపిస్తూ ఉన్నాడు. మనం ఎన్ని చేసినా, ఎన్నిసార్లు పడిపోయినా తన ప్రేమను చూపిస్తూ క్షమిస్తూ వస్తూ ఉన్నాడు. ఇంకా మనం చేసుకుంటూ మితిమీరిపోతూ వెళ్ళిపోతే ఖచ్చితంగా ఒకరోజు మన దుష్క్రియలకు తగినటువంటి ప్రతిఫలం దేవుడు ఇవ్వక మానడు. చివరిగా మాట చెప్పేసి ముగించేస్తాను. 4వ మాట చూడండి, మరొక మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని యొక్క వాగ్దానాలు అబ్రహాం విషయంలో కానీ, యాకోబు ఇస్సాకుల విషయంలో కానీ, బైబిల్ గ్రంథంలో చాలా మంది విషయాలలో దేవుడు వాగ్దానం చేశాడు. 430 సంవత్సరాలు వారి బానిస బ్రతుకులో ఉన్న తర్వాత వారు అనుకుని ఉండొచ్చు, దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి మరి వాళ్ళ జీవితాలు ఎందుకు ఆశీర్వదించలేదు అని అక్కడ బానిసత్వంలో ఉన్నటువంటి ఆ దినాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకున్నారు. నిజానికి మీకు తెలుసు, ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలు వెట్టి చాకిరీ చేస్తున్నప్పుడు ఏ రోజు కూడా కూలి ఇవ్వలేదు. వాళ్ళకి కూలి ఇచ్చేవారు కాదు. వాళ్ళు ఏమనేవారు తెలుసా, మీ దిక్కున్న చోటు చెప్పుకుంది వెళ్ళి అనేవారు అంతే. ఏది అడిగినా మమ్మల్ని అడగొద్దయా, నీ దిక్కున్న కూడా చెప్పుకోండి అంటే వారు ఏడ్చి కన్నీళ్ళు లేకపోతే దేవుడు మోసేని పంపించారు, మాట్లాడాడు. అయితే వాళ్ళు బయలుదేరవలసిన సమయం వస్తే ఇప్పుడు దేవుడు తన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. మిమ్మల్ని ఎలా చేస్తానన్నాడు, ఆస్తికర్తలుగా చేస్తానన్నాడు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు బయలుదేరే సమయంలో ఇంటింటికి వెళ్ళారు. దేవుడే స్వయంగా వెళ్ళండి అన్నాడు. వెళ్ళి వాళ్ళందరికీ చెప్పండి అనగానే వాళ్ళు వెళ్ళి, ఏమండి మేము బయలుదేరి వెళ్ళిపోతున్నామండి, మా దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆ కనాను దేశం బయలుదేరి వెళ్ళిపోతున్నామండి అని అంటే ఆ ఇంటి స్త్రీ అంటుంది, అమ్మ ఇదిగో ఈ నా నెలలో ఉన్నటువంటి ఈ దండ తీసుకుని వెళ్ళు అని అంటే, ఇంట్లో భర్త ఏమంటున్నాడంటే ఆ దండతో కాదు, ఇంట్లో ఇంకొంచెం బంగారం ఉంది కదా, ఇవి పిల్లలు కూడా అంటున్నారు, అమ్మ ఇది ఇంకొంచెం అలా కొద్దిగా ఇంట్లో నలుగురు ఉంటే 4 గంటలు తీసిస్తూ ఉంటే వీళ్ళందరూ కూడా విస్తారమైనటువంటి బంగారమును ఆస్తిని అంతా పోగొట్టుకొని వచ్చి బయలుదేరమంటూ ఉన్నారు. అంటే ఇన్ని సంవత్సరాలు మా ప్రయాస ఏ నెలగా నెల జీతంగా ఇస్తే మా చేతుల్లో ఖర్చు అయిపోయేదేమో. ఎన్ని సంవత్సరాలు ప్రతిఫలం అంతా కలిసి దేవుడు ఒకేసారి మా చేతికి ఇచ్చాడు. హల్లెలూయా. వారు మొయ్యలేనంత బరువైనటువంటి భారములు మోసుకొని ఐగుప్తు నుంచి దేవుడు తీసుకొని వచ్చాడట. హల్లెలూయా. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. మన జీవితాలలో దేవుడు వెంటనే ఆశీర్వాదాలు ఇవ్వకపోవచ్చు. వెంటనే మనం శ్రమలలో ఉన్నప్పుడు, ఆపదలో ఉన్నప్పుడు మనకు అనిపిస్తుంది, దేవుడు నాకు ఎందుకు సమాధానం ఇవ్వడం లేదు అని అనిపిస్తుంది. కానీ వెంటనే దేవుడు సమాధానం ఇవ్వకపోయినా ఖచ్చితంగా దేవుడిని ఆశీర్వాదములకు కరెక్ట్గా మార్చబోతూ ఉన్నాడు. ద్వితీయోపదేశ ఖండము 6వ అధ్యాయము 11వ వచనం చదవండి. ద్వితీయోపదేశ ఖండం 6వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. ద్వితీయోపదేశ ఖండము, నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడి నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావుల నీళ్లను నీవు నాటని ద్రాక్ష తోటలు నీకిచ్చిన తర్వాత నీవు తిని తృప్తి పొంది చాలండి. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు అక్కడ ఏడ్చారు, అయ్యా
మమ్మల్ని వదిలేస్తావా అని ఏడిస్తే దేవుడు అంటాడు, వారు బయలుదేరి బయటకు వచ్చిన తర్వాత దేవుడిని వారిని ఆశీర్వాదములకు కారకులుగా దేవుడు చేశాడు. వారి కట్ట నీళ్ళలో ఉన్నారు, త్రవ్వని బావులు నీళ్లు తాగుతూ ఉన్నారు. వండని వంట, ఇంత విస్తారమైనటువంటి ఆశీర్వాదములకు కారకులుగా 4 విషయాలు నేను జ్ఞాపకం చేశాను. 1 ఆకర్షణ, 2వది శ్రద్ధ, 3వది అంతులేనటువంటి దేవుని ప్రేమ. మనం ఎన్నిసార్లు పడిపోయినా, ఎన్నిసార్లు దారి తప్పిపోయినా మనకి వెను వెంటనే పనిష్మెంట్ రాలేదు అని అంటే దేవుడు క్షమిస్తూ ఉన్నాడు. అక్కడ అబ్రహాము చేసినటువంటి ఒక చిన్న మిస్టేక్, ఇజ్రాయేల్ ప్రజలను 400 సంవత్సరాలు బానిసత్వంలోకి వెళ్ళాలి అంటే వెను వెంటనే రాలేదు, కొద్ది కాలం పట్టింది. ఆ మధ్యలో దేవుని ప్రేమ చూపించాడు. మరి అది అంతులేనటువంటి దేవుని ప్రేమ. 4వది ఆ ఆలస్యములో అద్భుతమును దాచేటువంటి దేవుడు. మరి వారు అనుకోవచ్చు, ఏ రోజుకు రోజు మాకు మరి కూలి ఇవ్వలేదు కదా, ఏ రోజుకు రోజు మాకు ఆశీర్వదించలేదు కదండి. వారు ఐగుప్తు నుంచి బయలుదేరి బయటకు వచ్చేటప్పుడు మరి విస్తారమైనటువంటి బంగారమును, మొయ్యిలైనంత బరువైనటువంటి బంగారమును మరి కనాను దేశం వచ్చిన తర్వాత వారిని దీవెని కర్మలకు మరి కారకులుగా దేవుడు వచ్చాడు. 4 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ 4 విషయాలు మన బ్రతుకులో ఉండాలి అంటే ఖచ్చితంగా మనం ఏం కలిగి ఉండాలి? దేవుని సన్నిధిలో శ్రద్ధతో కూడినటువంటి భక్తి కలిగి ఉండాలి. శ్రద్ధతో దేవుని వాక్యాన్ని వినాలి, శ్రద్ధతో దేవుని పని చేయాలి, శ్రద్ధతో దేవుని మందిరంలో ఉండాలి. అశ్రద్ధ అనేది మన బ్రతుకులో ఏమాత్రము చోటు ఇవ్వకూడదు. ఎప్పుడైతే మనం ఇచ్చామో వెను వెంటనే దారిద్ర్యత మన ఇంటిలో వెలయతాటమాడుతుందని దేవుని సావుకుడిగా మరి లేఖన భాగాన్ని బట్టి నేను తెలియజేస్తున్నాను. కనుక చాలా జాగ్రత్త కలిగి ఉందాం. అటు అబ్రహాం గారి విషయంలోనైతేనేమి, యాకోబు గారి విషయంలోనైతేనేమి మరి మనం జ్ఞాపకం చేసుకున్నాం. వారి భక్తి జీవితాన్ని మనం చూస్తే మంచిదే, బాగానే కట్టుకున్నారు, కానీ కొన్ని పరిస్థితులు బట్టి పడిపోయారు. మనం కూడా అలా ఉండకూడదని దేవుని సావుకుడిగా తెలియజేస్తున్న మాటలు ముగిస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం.